నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ప్రజాభిప్రాయ సమగ్ర నివేదిక సమర్పిస్తాం. బీసీ రిజర్వేషన్ల విజ్ఞాపనల స్వీకరణ చేపట్టిన చైర్మన్ వెంకటేశ్వరరావు. అవినీతిని అరికట్టే బాధ్యత అందరిది. ఏసీబీ వారోత్సవాలను ప్రారంభించిన ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ. ప్రాణం తీసుకునేందుకు పరాచకాలు. రైలుకు బండి మీద ఎదురెళ్లిన యువకుడు, దేహశుద్ధి చేసిన పైలట్లు. బుడిబుడి మాటలు తప్పటడుగులు. 3 ఏళ్ల ప్రాయంలోనే 3 రికార్డులు. హైదరాబాద్ హై టెన్షన్. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోందన్న ఎమ్మెల్సీ కవిత. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సమగ్ర నివేదిక సమర్పిస్తామని బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల దామాషపై విజ్ఞాపనలు స్వీకరణ పేరిట బహిరంగ విచారణ కార్యక్రమాన్ని కాస్త రహస్యంగా మీడియాకు అనుమతి లేకుండా ఛాంబర్లో వినతులు స్వీకరించడం చర్చకు దారితీస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు ప్రజల నుండి అభ్యర్థనలు స్వీకరించేందుకు వీలుగా ఏర్పాటైన బీసీ డెడికేటెడ్ కమిషన్ గురువారం నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు, కార్యదర్శి బి సైదులు, ఆయా కుల సంఘాల ప్రతినిధులు ప్రజల నుండి రాతపూర్వకంగా విజ్ఞాపనలను స్వీకరించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకున్న కమిషన్ చైర్మన్ కు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. నాయి బ్రాహ్మణ సంఘం, విశ్వ బ్రాహ్మణ సంఘం, బీసీ సంక్షేమ సంఘం, ముదిరాజ్, మేదరి, పూసల సంఘం, వడ్డెర సంఘం, చేతివృత్తుల కుల సంఘాలు, కుమ్మరి, యాదవ, రజక, వీరభద్రియ, నకాశి, వాల్మీకి, ముస్లిం, మైనారిటీ, దూదేకుల, బాగ్బాన్, మేర, గాండ్ల, తేలికుల, మత్స్య సహకార తదితర సంఘాల ప్రతినిధులు తమ తమ కులాల వారి ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ స్థితిగతులను కమిషన్ చైర్మన్ కు వివరిస్తూ విజ్ఞాపనలను సమర్పించారు. బహిరంగంగా స్వీకరించాల్సిన వినతులను సమావేశ మందిరంలో కాకుండా ప్రత్యేక ఛాంబర్ లో ఒకరి తర్వాత ఒకరుగా వెళ్లి వినతులు సమర్పించారు. లోపల జరిగే విషయాలను రహస్యంగా ఉంచారు. ముఖ్యంగా కుల వృత్తులపై ఆధారపడి జీవనాలు వెళ్లదీస్తున్న తమకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని, ఇప్పటి వరకు స్థానిక సంస్థలలో స్థానం లేని కులాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించేలా ప్రతిపాదించాలని, నాయి బ్రాహ్మణ వృత్తికి ప్రమాదకరంగా పరిణమించిన కార్పొరేట్ సంస్థలను నియంత్రిస్తూ తమకే పేటెంట్ హక్కులు కల్పించాలని, పూసల జాతిని ఎంబీసీ జాబితాలో చేర్చి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని, చేతి వృత్తుల కుల సంఘాలను ఏబిసిడి వర్గీకరణ చేస్తే మేలు జరుగుతుందని, బీసీలకు రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేయాలని, మేదరి కులస్తులను ఇతర రాష్ట్రాల తరహాలో తెలంగాణలో కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని, ముస్లిం మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థలో 12.5% రిజర్వేషన్ వర్తింపచేయాలని, బాగ్బాన్ కులానికి గుర్తింపు కల్పించాలని ఆయా సంఘాల ప్రతినిధులు కమిషన్ కు విజ్ఞాపనలు అందజేశారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు ఎలా ఉండాలనే దానిపై రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటైందని తెలిపారు. ప్రత్యేకించి గ్రామ పంచాయతీలో, వార్డులో, జిల్లా, మండల పరిషత్లలో ఎంత శాతం రిజర్వేషన్ ఉండాలో పేర్కొనే విషయమై కమిషన్ ఏర్పాటైందని చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వివిధ జిల్లాలలో కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థలతో అభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతుందని, ఇప్పటి వరకు 8 ఉమ్మడి జిల్లాలలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన అనంతరం అన్ని అంశాలను కూలంకషంగా పొందుపరుస్తూ సమగ్ర నివేదిక సమర్పిస్తామని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా బీసీల జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఉండాలనే అంశంపై ఎక్కువ మంది వారి విజ్ఞాపనలు అందించారని, కులాలను ఏబిసిడిగా వర్గీకరణ చేస్తే ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయాన్ని వెలిబుచ్చారని అన్నారు.
అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని కులాలకు అవకాశాలు కల్పించాలని తదితర అంశాలకు సంబంధించి విజ్ఞాపనలు సమర్పించినట్లు చైర్మన్ వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, కామారెడ్డి జెడ్పీసీఈఓ చందర్ రాథోడ్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిని శ్రవంతి, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ అధికారి రమేష్ తదితరులు ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, డెడికేటెడ్ కమిషనర్ ఒక నెల కింద కాన్స్టిట్యూట్ చేయబడ్డది. డెడికేటెడ్ కమిషనర్ ఎందుకు వచ్చిందంటే హైకోర్టు లోపల ఇది రిట్ పిటిషన్ ఫైల్ చేసి బీసీ కమిషన్కు డెడికేటెడ్ కమిషనర్ యాక్టివిటీస్ ఇవ్వడం కరెక్ట్ కాదు, సపరేట్గా ఉండాలని చెప్పి బిల్ ఫైల్ చేస్తే గవర్నమెంట్ దానికి అంగీకరించి లాస్ట్ మంత్ 4th నాడు డెడికేటెడ్ కమిషనర్ కాన్స్టిట్యూట్ అయింది. ముఖ్యంగా డెడికేటెడ్ కమిషనర్ ఒక పరిధి ఏంటంటే ఈ లోకల్ బాడీస్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, అది కాకుండా అర్బన్ బాడీస్, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్లో బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలి అనేది నిర్ణయించడానికి. అయితే ఆ సందర్భంగా ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అన్నీ కూడా విజిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు ఇది 8వ జిల్లా, ఇంకా 2 జిల్లాలు ఉన్నాయి బ్యాలెన్స్, ఆదిలాబాదు, కరీంనగర్. అన్ని దీంతో పాటు అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న అవినీతిని అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిదని ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ అన్నారు. అవినీతికి పాల్పడే వారిపైన చట్టరీత్యా చర్యలు తప్పవని అన్నారు. అవినీతి నిరోధక వారోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ మైదానం వద్ద ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పే బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్నారు. ఏ శాఖకు చెందిన అధికారులైనా లంచం, ఇతరాత్ర వాటిపై అవినీతికి పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని తెలియజేశారు. అవినీతికి పాల్పడే వారిపై సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజవెంకటరెడ్డి, ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తదితర పోలీస్ సిబ్బంది వివిధ పాఠశాలలు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. రెంజల్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సిఐ ఎవరు, ఏసీపీ ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏంటి, సిపి ఆఫీస్ కంప్లైంట్ సెల్ నంబర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం స్టేషన్ బయట ప్రామినెంట్గా డిస్ప్లే చేయబోతున్నాం మెయిన్ గేట్ దగ్గర. సో మై అప్పీల్ టు ఆల్ పీపుల్ ఆఫ్ నిజామాబాద్ అండ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్స్, బికాస్ ఏసీబీ నుంచి ఉమ్మడి నిజామాబాద్ చూస్తారు కాబట్టి మీకు ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా పోలీస్ స్టేషన్ ఫంక్షన్లో కానీ ఇద్దరు ఫంక్షన్లో కానీ ఒకటి మనకి టోల్ ఫ్రీ నంబర్ ఉంది 1064 ఏసీబీ కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మన పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్లో ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయి ఆర్ గ్రీవెన్సెస్ నాకు అడ్రస్ కావట్లేదు అంటే నెక్స్ట్ సూపర్వైజరీ ఆఫీసర్స్ నంబర్ కూడా మనం ప్రామినెంట్లీ ప్రతి పోలీస్ స్టేషన్ బయట డిస్ప్లే చేయాలి. సో ప్లీజ్ కాంటాక్ట్ దీస్ ఆఫీసర్స్, కాంటాక్ట్ సిపి ఆఫీస్ కంప్లైంట్ సెల్ ఆల్సో అండ్ యూ కెన్ గెట్ యువర్ గ్రీవెన్సెస్ రిప్రెసెంట్. ధూమ్ సినిమాలలాగా ధూమ్ మచాలే అంటూ ద్విచక్ర వాహనంపై రైలుకు ఎదురెళ్లి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించి కటకటాల పాలయ్యాడు. ద్విచక్ర వాహనాన్ని పక్కకు తీయాలని చెప్పినా వినకపోవడంతో సదరు యువకుడికి రైలు పైలట్లు దేహశుద్ధి చేశారు. నవిపేట్ మండల కేంద్రంలోని రైలు పట్టాలపై ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంతో చేసిన హల్చల్కు తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అరగంట పాటు నిలిచిపోయింది. షిరిడి నుండి తిరుపతి వెళుతున్న 17418 ట్రైన్ వస్తున్న సమయంలో ఉదయం 6:45 నవిపేట్ నుండి పట్టాల మధ్యలో జగదీష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంతో వేగంగా ఆ రైలుకి ఎదురు వెళ్లాడు. గమనించిన దర్యాపూర్ గేట్ మెన్ ట్రైన్ పైలట్లకు సమాచారం ఇవ్వడంతో ట్రైన్ ను పోచమ్మకట్ట సమీపంలో నిలిపివేశారు. ట్రైన్ ఆగడం గమనించిన కొందరు స్థానికులు అక్కడకు చేరుకుని ఆ వ్యక్తిని పట్టాలపై నుండి పక్కకు లాగి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సిఆర్పీఎఫ్ పోలీసులు జగదీష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రైలు ముందు నుండి బైక్ ను పక్కకు తొలగించేందుకు జగదీష్ ససేమిరా అనడంతో పైలట్లు అతడిపై చేయి చేసుకున్నారు. తన భార్యతో సఖ్యత లేకపోవడం వల్ల ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులకు జగదీష్ తెలిపినట్లు సమాచారం. జగదీష్ స్వస్థలం భీమ్గల్ కాగా గత కొంతకాలంగా నవీపేట్ అద్దెకు ఉంటున్నట్లు సమాచారం. జగదీష్ పై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. బుడిబుడి మాటలు తప్పటడుగులు వేసే వయసులోనే అందరినీ ఆశ్చర్యానికి లోను చేసింది ఈ చిన్నారి. 3 ఏళ్ల వయసులోనే 3 వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్నాడు తిరునగిరి విరాజ్ అనే చిట్టిబుడతాడు. నిజామాబాద్ వినాయక్ నగర్ కి చెందిన 3 సంవత్సరాల తిరునగిరి విరాజ్ కలామ్స్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఇన్ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులను దక్కించుకున్నాడు. తన మేధాశక్తితో ఐబీఆర్ అచీవర్, శ్లోక చాంటింగ్, జనరల్ నాలెడ్జ్ రికగ్నైజేషన్,
ఎక్స్ట్రాడినరీ గ్రాస్టింగ్ పవర్ జీనియస్ కిడ్ గా గుర్తింపు పొందుతూ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఇంకా స్కూల్ గుమ్మమే తొక్కని విరాజ్ అమ్మ నాన్న పెంపకంలోనే ఇంతటి ప్రతిభను చాటుతున్నాడు. వినాయక్ నగర్ కు చెందిన తిరునగిరి శ్రీధర్ శ్రావణి దంపతుల ముద్దుల కుమారుడు విరాజ్ తండ్రి శ్రీధర్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాగా తల్లి శ్రావణి ఇంజనీరింగ్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుండే విరాజ్ చాలా చలాకీగా ప్రతి ఒక్కరిని గుర్తుపట్టేవాడని, అప్పుడప్పుడే మాటలొస్తున్న సమయంలో తమను అనుకరించి పదాలు చెప్పడంతో తాము కూడా అతనికి అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తూ నేర్పించడం ప్రారంభించామని చెప్పారు. ఒక్కసారి చూసినా విన్నా అస్సలు మర్చిపోడని, పెద్దవాళ్లకి కష్టంగా ఉండే ఆధ్యాత్మిక శ్లోకాలను సైతం తన బుడిబుడి మాటలతో చెప్పేస్తుంటాడని, ఇంత చిన్న వయసులో వరల్డ్ రికార్డులు కైవసం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తల్లి శ్రావణి అన్నారు. 3 ఏళ్ల వయసులోనే ఎన్నో ఆధ్యాత్మిక శ్లోకాలు, జనరల్ నాలెడ్జ్ అంశాలు గుర్తుపెట్టుకుని రికార్డులను బ్రేక్ చేస్తున్న తిరునగిరి విరాజ్ ప్రతిభను చూసి ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. మున్ముందు మరెన్నో శిఖరాలను అధిరోహించి ఇందూరు బిడ్డగా కీర్తిని సాధించాలని పలువురు కోరుకుంటున్నారు. బలరామ yes fast you have to say fast Pandu. Pandu, next question is largest animal in the earth. Bull. Very good. Largest dolphin. Killer. Very good. Then largest flower on the earth. A fish. Say nice. Say it nice. Say it nice, Pandu. Say it nice. Largest flower. हाँ చెప్పు largest flower. Rafflesia. Very good. Tuntari. Let's start opposites. Pandu, full opposite. Empty. Empty opposite. Full. Tall opposite. Short. Short opposite. Tall. Tall. Big opposite. Short. Big opposite. Small. Yes. Small opposite. Big. Very good. Wet opposite. Dry. Dry. Very good. Dry opposite. Wet. Super. Wet. Yes. See. Come opposite. Yes. Go opposite. Go. Very good. Fast opposite. Fast opposite. Slow. Very good. Gatti cheppali. Slow opposite. Fast. Yes. Black opposite. Dirty. Black opposite. White. Yes, very good. White opposite. Black. Very good. Front opposite. Front opposite. Black. Very good. Back opposite. Very good. Sit opposite. Stand. Stand opposite. Sit. Very good. Open opposite. Open opposite. Close opposite. Very good. Okay. Cry opposite. Cry opposite. Laugh opposite. Okay. Clean opposite. Dirty opposite. Clean. Many opposite. రాష్ట్ర హై డ్రామా కొనసాగుతోంది. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన శాసనసభ్యుని అరెస్టు చేయడం కలవరం రేపింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యం తలపిస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏసీపీకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని బంజారా హిల్ స్టేషన్ కు వెళ్లారన్నారు. అక్కడ ఏసీపీ లేకపోవడంతో సీఐని ఫిర్యాదు తీసుకోవాలని పాడి కౌశిక్ రెడ్డి కోరారని చెప్పారు. సీఐని ప్రశ్నించినందుకు పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టారని కవిత ఆరోపించారు. ఉదయం 10 గంటలకు అరెస్టు చేస్తే ఇప్పటి వరకు రిమాండ్ చేయలేదన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినందుకు హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఇతర నేతలను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఫిర్యాదు తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని తెలిపారు. పాడి కౌశిక్ రెడ్డిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను కోర్టు మూసిన తర్వాత పంపించాలని జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం కాదు, పోలీసుల రాజ్యం నడుస్తోందని దుయ్యబట్టారు. అక్రమ కేసులను వెనక్కి తీసుకుని అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు. నేను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వాలి, మీరు ఉండండి అంటే ఏసీపీ గారు రమ్మన్న మీదట, అపాయింట్మెంట్ ఇచ్చిన మీదట వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు. ఒక శాసనసభ్యులు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏసీపీ గారు ఉండి వారి కంప్లైంట్ తీసుకుని ఉంటే బాగుండేది.
అక్కడ దాకా పోయినాక ఏసీపీ గారు లేరు, ఎస్ఐ గారు ఉన్నారు, తీసుకోండి కంప్లైంట్ అని చెప్పారు. అక్కడికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భంలో సిఐ గారు కూడా కంప్లీట్ గా నేను తీసుకోను మీ కంప్లైంట్ అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూడడం జరిగింది. మరి ఆ సందర్భంలో ఖచ్చితంగా నేను ఒక శాసనసభ్యుడిగా ఇది ప్రజాస్వామ్యంలో మా హక్కు, నాకుండే గ్రీవెన్స్ ని మీరు నోట్ చేసుకోవాలి, పోలీస్ స్టేషన్ లో తీసుకోవాలి మా కంప్లైంట్ అని గౌరవ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఇవాళ కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీస్ అధికారులదేమో తప్పులేదు, కంప్లైంట్ తీసుకోవద్దు అని పోలీసులకు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని తప్పులేదు. కానీ తిరిగి మళ్ళీ మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అన్నది చాలా దారుణం. అది కూడా సెక్షన్లు పొద్దున్నుండి ఇప్పుడు ఒకటి రేపొకటి అన్నట్టు అర్ధగంటకు ఒక సెక్షన్ మార్చుకుంటూ పొద్దున్న 10కి అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డి గారిని ఇప్పటి వరకు కూడా రిమాండ్ తీసుకెళ్లకపోవడం అన్నది డెఫినెట్ గా అన్యాయం. కేవలం 5 తర్వాత కోర్టులు మూసేసిన తర్వాత మా శాసనసభ్యుల్ని మరి కంపల్సరీ డిటెన్షన్ లో పెట్టాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి ఒక్క రోజన్నా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ జాప్యం చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మరి వారిని చూడడానికి వెళ్లిన మా సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, హరీష్ అన్నన్ కావచ్చు, మరి ఇంకా చాలా మంది శాసనసభ్యులు, వివేకన్న గారు, అట్లానే మా సంజయ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం. మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని కల్పించేటట్టుగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది తెలంగాణలో. అరెస్టులు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకునేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఉల్టా మళ్ళా ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణచివేతను ఎక్కువ రోజులు భరించదు. మీరు ఇట్లానే మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి గారి పైన పెడుతున్నటువంటి అనవసరపు కేసులు, అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రివెంటివ్ అరెస్ట్ చేసినటువంటి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఒక్క సంవత్సరంలోనే మహిళలకు పావులా వడ్డీ వారి ఖాతాలో వేయడం జరిగిందని డీసీసీ బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి తెలిపారు. 2 లక్షల బీమా సదుపాయం ప్రతి మహిళా సంఘాల సభ్యులందరికీ కల్పించడం జరిగిందన్నారు. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా రైతు మహిళా సంబరాల్లో భాగంగా భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు, రైతులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ డెలిగేట్ కుంట రమేష్ మాట్లాడుతూ మహిళా శక్తి పథకంలో భాగంగా ప్రతి మహిళకు వ్యక్తిగతంగా 5 లక్షల రుణ సదుపాయం కల్పించడం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం, వరి కొనుగోలు కేంద్రాల్లో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేసి ఆర్థికంగా మహిళా సంఘాలను బలోపేతం చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి 314 కోట్ల రుణాలు ఇచ్చేలా లక్ష్యాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్దేశించుకుందని, మహిళలను లక్షాధికారులను చేసేలా రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని వారికి విన్నవించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ ఏకకాలంలో 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందని, సన్నవడ్లకు 500 బోనస్, ఎకరానికి 12,500 చొప్పున బోనస్ రైతుల ఖాతాలో వేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారని, వచ్చే జనవరిలో రైతు భరోసా కూడా రైతుల ఖాతాలో వేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించడం వల్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మకుండా రైతులు ప్రభుత్వానికి అండగా ఉండాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ భీమ్గల్ పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అనంతరావు, బీసీసీఎల్ అధ్యక్షుడు కొరాడి రాజు, మల్లెల లక్ష్మణ్, నల్లూరి సీను, పల్లి శేఖర్, కుంట రమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, ఉపాధ్యక్షుడు గౌరు లింబాద్రి, నిమ్మల రాజేందర్, సత్యనారాయణ, చిన్నయ్య, నర్సయ్య, భూమన్న, ఖదీర్, రాజన్న, గణేష్, రైతులు సత్యం, గంగారెడ్డి, లింబారెడ్డి, గౌరు గంగయ్య, భూమన్న, గంగ సాయిలు, చిన్నారెడ్డి, వడ్డే భూమేష్, 50 మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. అనాథలను గుర్తించి హక్కున చేర్చుకుని వారి యోగక్షేమాలు చూడాల్సిన అధికారిని వారి ముద్ద లాగేస్తుందని వార్తలు వచ్చాయి. సదరం హోం కాంట్రాక్టర్ తనపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదులు రాయించారని జిల్లా అధికారిని రసూల్బీ పేర్కొన్నారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ వయోవృద్ధులు అంగవైకల్యం ట్రాన్స్జెండర్ శాఖ అధికారిని రసూల్బీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఇటీవల నగరంలోని సదరం హోం నుండి ఒక బాలిక తప్పించుకుని వెళ్లడం, పిల్లల కోసం తెచ్చే ఆహార పదార్థాలు తీసుకెళ్లడం, సదరం హోంలో ఉండే వారితో మసాజ్ చేయించుకుంటుందని వార్తలు రావడంతో ఆమె స్పందించారు.
ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. కావాలని కొందరు తప్పుడు ఫిర్యాదులు చేశారని ఖండించారు. రసూల్ బీకి మద్దతుగా సిబ్బంది అనుకూలంగా మాట్లాడారు. ఒక కాంట్రాక్టర్ వల్ల పనిచేసే వారు సైతం ఉద్యోగానికి రాజీనామా చేసి పోతున్నారని తెలిపారు. Such a dirty thing. I will not make them sit beside me. I will not make them to touch my feet. Because I am ఒక ప్రాణి కీలర్గా నాకు తెలుసు మన పవర్స్, మన అరిచేతులు, మన పాదాలు అవి ఎప్పుడు తాకనీయ. నేను మసాజ్ అంటే సచ్ చీప్ క్యారెక్టర్స్ అంటే వాళ్ళు చేయించుకుంటారు కాబట్టి అలాగా మాటలు వస్తుంది. ఇక అంతకంటే బండలుగా నేను చెప్పాను. సార్ ఉన్నారు కదా, అసలు ఒక స్వదార్ హోమ్ లోపలికి ఒక టైం దాటినాక ఒక ప్రెస్ వాళ్ళు ఇన్నర్ లోపల హాల్లోకి వాళ్ళ లోపల ఉండే ఇన్స్పెక్షన్ రూమ్లోకి ఎట్లా వెళ్తారు? ఒక ప్రెస్ అతను మీరందరూ వెళ్ళారా లోపలికి? ఇప్పటి వరకు లోపలికి ఎట్లా వెళ్తారు? వెళ్ళరు కదా. బట్ హౌ హీ హాజ్ రికార్డెడ్ ఆన్ దట్ డే? సార్ ఉన్నారు, వచ్చింది కదా. మగ మనిషి స్వదార్ హోమ్ గైడ్ లైన్స్లో ఒక్క మగ మనిషి మగ పురుగు లోపలికి వెళ్ళడానికి లేదు. ఈవెన్ ఆయన లెటర్స్ రాసినప్పుడు రేపొద్దు నా మీద కూడా రాయొచ్చు అన్న ఉద్దేశంతో మళ్ళీ అతను ఒత్తిడి చేస్తారు. వీళ్ళ మీద లెటర్స్ ఇవ్వండి, వాళ్ళ మీద లెటర్స్, ఇలాంటి పనులు అతను. ఎందుకంటే నాకు వెనకాల ఎవరు ముందు వెనక ఎవరు లేరు. అతని వల్ల నాకు ఇబ్బంది ఉంది, ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇంత మా ప్రెసిడెంట్ గారు ఏసీ ఆన్ చేయలేదు. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ మీదే చేసినప్పుడు నా మీద కూడా ఇబ్బంది ఉంటుంది అని చెప్పి నేను వెంటనే రిజల్యూషన్ లెటర్ ఇచ్చేసాను. ఆ ప్రెసిడెంట్తోనేనండి. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రంలో పౌష్టిక విలువలతో కూడిన ఆహారంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తోందని అంగన్వాడీ కార్యకర్త సరోజన తెలిపారు. పిల్లలందరూ స్కూల్ యూనిఫామ్ లో రావాలని తెలియజేశారు. సిరికొండ మండలం రామడుగు గ్రామంలో అంగన్వాడీ పిల్లలకు ప్రైమరీ హెడ్ మాస్టర్ రషీద్ చేతుల మీదుగా స్కూల్ యూనిఫామ్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త సరోజన మాట్లాడుతూ పిల్లలందరికీ యూనిఫామ్స్ పంపిణీ చేయడం జరిగిందని, పిల్లలందరూ యూనిఫామ్ లో రావాలని తెలిపారు. ప్రభుత్వం యూనిఫామ్స్ అందించడం పట్ల పిల్లలందరూ ఆనందంగా ఉన్నారని అన్నారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందించి పిల్లలకు నాణ్యమైన విద్యను అంగన్వాడీ కేంద్రంలో అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కారోబార్ గంగాధర్, ప్రైమరీ ఉపాధ్యాయుడు నిఖిల్, అంగన్వాడీ ఆయా తదితరులు పాల్గొన్నారు. మెను ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని, కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని మధ్యాహ్న భోజన ఏజెన్సీ జిల్లా కార్యదర్శి చక్రపాణి అన్నారు. మెను ప్రకారం భోజనం పెట్టాలంటే స్లాబ్ రేట్ పెంచాలన్నారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ 2వ జిల్లా మహాసభ గోడ పత్రికను ఆవిష్కరించారు. రాబోయే 2 సంవత్సరాల ప్రణాళిక కార్యక్రమాల గురించి చర్చించి అందుకు అనుగుణంగా ముందుకు సాగుతామని మధ్యాహ్న భోజన సంఘం జిల్లా కార్యదర్శి చక్రపాణి తెలిపారు. అదేవిధంగా గతంలో జరిగిన కార్యక్రమాల గురించి ఈ సమస్యల మీద పోరాటం చేయడానికి కావాల్సిన ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రేమ్ పావని, డిఈఓ అశోక్ మరియు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో హనుమాన్లు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నరసింహరావు, సాయిలత, లింగవ్వ పాల్గొన్నారు. 2వ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ఏఐటీసీ కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గతంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. మరియు మళ్ళీ రాబోయే 2 సంవత్సరాల్లో మన సమస్యల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో మరియు ప్రభుత్వం ఏదైతే 10,000 రూపాయలు ఇస్తుందని చెప్పి అన్నారో ఆ 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని చాలీ వేతనాలతో కానీ అదేవిధంగా స్లాబ్ రేటు కూడా చాలీతో ఇస్తామని ఒక విద్యార్థికి 20 రూపాయలు 25 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వము మెనో ప్రకారం చేయమని చెప్పి అంటే ఇది సరి అయింది కాదు. మెనో ప్రకారం చేయాలంటే 25 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నాణ్యత లోపించేదని చెప్పి నేను మధ్యాహ్న భోజన కార్మికులను హింసించడం సరి అయింది కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ టార్చర్ని ఇబ్బంది పెట్టకుండా కార్మికులను చూడాలని చెప్పి అదేవిధంగా ఈ సమస్యల మీద రాబోయే కాలంలో మరి చర్చించుకునే అవసరం ఉంది. కాబట్టి దీంట్లో భాగంగానే ఈరోజు 7వ తారీఖు నాడు శనివారం నాడు ఏఐటీసీ ఆఫీసులో జిల్లా మహాసభను విజయవంతం చేయవలసిందిగా మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కూడా
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో సాధించిన విజయాల గురించి ప్రజలకు వివరించారు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్. రైతులకు 2 లక్షల రుణాలను మాఫీ చేశామని తెలిపారు. రాష్ట్రం మొత్తం ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తోందని పేర్కొన్నారు. కమర్పల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘంలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రైతు మరియు మహిళా సదస్సు కార్యక్రమం జరిపారు. ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం కోఆర్డినేటర్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో సాధించిన విజయాల గురించి వారు మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద నిర్ణయం రుణమాఫీ అన్నారు. రైతులకు 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామన్నారు. మిగిలిన రుణాలను ఈ ప్రజా ప్రభుత్వం త్వరలోనే మాఫీ చేస్తుందని చెప్పారు. ఈ నెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై చర్చించి సంక్రాంతి తర్వాత ప్రతి రైతుకు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికే మెజారిటీ రైతులకు రుణమాఫీ అయిందని, మిగిలిన రైతులకు త్వరలోనే మాఫీ అవుతుందని అన్నారు. వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని, దీనివల్ల రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా 100 యూనిట్లలో ఉచిత విద్యుత్ ద్వారా 500కి గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా మహిళలకు 1000 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని అన్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా తమ భావ వ్యక్తీకరణను తెలుపుతున్నారని, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల సమస్యలను పరిష్కరించే మార్గం సులువవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది, మీకు ఏ చేయబోతుందో చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ పిలిపించడం జరిగింది. నాకు చెప్పడానికి ఏం మిగిలించలేరు. ఐకేపీ గంగారెడ్డి చెప్పిండు, మా వేణుగోపాల్ చెప్పించండి, ఇద్దరు కూడా. అయినప్పటికీ 2 నిమిషాలు మాట్లాడతా. ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా ఈరోజు ఈ కమ్మరపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశానికి విచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోదరుడు పెద్దలు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, సభాధ్యక్షులు సోదరుడు సుంకెటి రవి గారికి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ యాదవ్ గారికి, తిప్పిరెడ్డి శ్రీనివాస్ గారికి, వేల్పూర్ మండల అధ్యక్షులు నర్సారెడ్డి గారికి, మోర్తాడు మండల అధ్యక్షులు ముత్యాల రాములు గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు, కార్యకర్తలకు, మరి ముఖ్యంగా ముందున్నటువంటి మా అమ్మలకు, అక్క చెల్లెలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరంగా వస్తుంది. సంవత్సరంలో ఏమేమి కార్యక్రమాలు చేసిందో మీ అందరూ కూడా మన గంగారెడ్డి గారు వివరించడం జరిగింది. గత ప్రభుత్వం ఎంత ఆగం చేసిపోయిందో కూడా మీ అందరు కూడా చెప్తాం. దాదాపు 7 లక్షల అప్పులు చేసింది. కానీ ఇంత అప్పు ఉందని ఎక్కడ చూపెట్టకుండా దాచిపెట్టిపోయింది. పిల్లలకు, బీసీ పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని కాలేజ్ కట్టకుండా కాలేజీని ఇబ్బంది పెట్టి పిల్లలు ఇబ్బంది పెట్టింది. పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచలే, హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలే. దవాఖానలకు పోతే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. ఆ రోజు గవర్నమెంట్ ప్రైవేట్ దవాఖానలకు బిల్లు కట్టలే. సీఎంఆర్ఎఫ్ ఇస్తామని చెప్పి 30,000 సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులన్నీ కూడా పెండింగ్ పెట్టింది హైదరాబాద్లో. ఇంత ఇబ్బంది ఆర్థిక వ్యవస్థ నెట్టివేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటి కుదిరించుకుంటూ రావడం జరుగుతుంది. ఏవైతే సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆ రోజు వారు పెండింగ్ పెట్టిర్రో, ఆ ప్రభుత్వం ఏవైతే పెండింగ్ పెట్టిందో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మన పిల్లలు చదువుకునేటువంటి కళాశాలలకు ఏదైతే ఫీజులు కట్టకుండా ఇట్లా పెట్టబడినో ఈ రోజు కట్టబడుతున్నాయి. అలాగే పిల్లలకు మెస్ ఛార్జీలు, హాస్టల్లో ఉండేటువంటి మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఆ రోజు పెన్షన్లు ఏ రోజు కూడా ఫస్ట్కి వచ్చేటి కావు, కానీ నేడు
మీరే ప్రత్యక్ష సాక్షులు పెన్షన్లు ఏ విధంగా వస్తున్నాయో ఎప్పుడు. విద్యార్థులలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు గాను సైన్స్ ఫేర్ నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. 2 రోజుల పాటు జరిగే సైన్స్ ఎగ్జిబిషన్ లో కామారెడ్డి విద్యార్థులు పాల్గొనాలన్నారు. బాన్స్వాడ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఈ నెల 6, 7 తేదీలలో 2 రోజుల పాటు సైన్స్ ఎగ్జిబిషన్ ఉన్నట్లు జిల్లా విద్యాధికారి రాజు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను విద్యాధికారి పరిశీలించారు. సైన్స్ ఎగ్జిబిషన్ బాన్స్వాడలో మొదటిసారి జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం భోజనం, వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సైన్స్ జిల్లా అధికారి సిద్దిరాం రెడ్డి, ఎంఈఓ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ సాయంత్రం ఏర్పాటు చేసి సో దీన్ని దిగ్విజయం చేయడానికి ప్రయత్నం చేస్తున్న అందరూ కూడా ఈ రాజు అయితే మనం ప్రతి సంవత్సరం కామారెడ్డి జిల్లాలో సైన్స్ ఎగ్జిబిషన్ పెడతా ఉన్నాము ఎవ్రీ ఇయర్. ఉమ్మడి జిల్లా నిజామాబాద్ ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కూడా బాన్స్వాడలో పెట్టడం జరగలేదు. మరి కామారెడ్డి వెళ్ళిపోయి దాదాపు 2016 తర్వాత కూడా ఒక్కసారి కూడా ఇక్కడ పెట్టలేదు. ఎప్పుడు కామారెడ్డి జిల్లాలో పెట్టుకుంటే ఏం జరిగిందంటే ఇక్కడ మద్దూరు నుంచి కానీ ఈ బాన్స్వాడ డివిజన్ నుంచి ఎక్కువ ప్రాజెక్టులు మన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ ప్రాజెక్టులు మాకు రాలేకపోతుంది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల అంగీకారం, వాళ్ళ ప్రోత్సాహం, అలాగే మా సంఘ మిత్రులు, ఎంఈఓలు, ఇక్కడ ఉన్న సైన్స్ ఆఫీసర్లు, హెడ్ మాస్టర్లు వాళ్ళు కోరుకున్నది ఏంటంటే ఈసారి ఖచ్చితంగా మాకు బాన్స్వాడలో ఆతిథ్యం ఇవ్వండి, అన్ని రకాలుగా మేము సహాయపడతాము, ఏదున్నా మేము అన్ని రకాలుగా మేము కోఆపరేట్ చేస్తాము. అలాగే మీడియా మిత్రులతో కూడా మేమంతా కలిసిమెలిసి ఉందాము, మనం గ్రాండ్గా చేద్దాము. ఒకసారి అవకాశం ఏంటంటే అంటే ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు 400 రిజిస్ట్రేషన్ జరిగిన ప్రాజెక్టు. అంటే ఒక ప్రాజెక్ట్ అంటే 2 విద్యార్థులు ఒక గైడ్ టీచర్ వస్తారు. ఆ విధంగా చూసుకుంటే 1200 మంది రావడం జరుగుతుంది. అలాగే ఇది కాకుండా ఇన్స్పైర్ ప్రాజెక్టులో ఆల్రెడీ మనకు 78 సెలెక్షన్ అయినాయి. వాళ్ళకు 150 మంది దాకా వాళ్ళు వస్తారు. సో ఇవన్నిట్లో కలిపి జూనియర్, సీనియర్ విభాగంలో దాదాపుగా ఇన్స్పైర్, ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అన్నీ కలిపి 23 ప్రాజెక్టులు సెలెక్ట్ చేసి మనము నేషనల్కి పంపడం జరుగుతుంది, స్టేట్ పంపడం జరుగుతాం. అప్పుడు స్టేట్లో సెలెక్షన్ అయిన తర్వాత ఆ తర్వాత నేషనల్కి వెళ్తాయి. కాబట్టి నైట్ దూరం నుంచి అంటే కామారెడ్డి నుంచి గాంధారి కానీ అక్కడి నుంచి వస్తే అమ్మాయిలకు అబ్బాయిలకు భవిష్యత్ ఒక 100 మంది 150 మంది వరకు నైట్ స్టే ఉండడానికి కూడా మేము హాస్టల్ చూసాము. ఈ హాస్టల్లో అకామిడేషన్ వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మీ అందరి సహకారం ముందుగా. అమలు కాని పథకాల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా అభిమానాన్ని కోల్పోయిందని కామారెడ్డి బీజేపీ అధ్యక్షురాలు అరుణతర అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే కామారెడ్డి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతర రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గురువారం జుక్కల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలపై బహిరంగ సభ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభించలేదన్నారు. 2 లక్షల రుణమాఫీ అని చెప్పి అది కేవలం అరకొరగా జరిగిందని, ఇంకా రుణమాఫీ కాని రైతులు చాలా ఉన్నారన్నారు. అందరూ కలిసి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలు 66 మోసాలను బీజేపీ పసిగట్టి రేవంత్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు తెలియజేసేందుకే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీజేపీ పార్టీ పోరాడుతుందన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు 66 మోసాలతో తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టుతామని అన్నారు. అనంతరం జుక్కల్ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సంవత్సరం కాలం గడిచినటువంటి సందర్భంలో మరి ఇచ్చినటువంటి హామీలు మరి ప్రజలకు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి తెలియజెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు పల్లె పల్లెలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపించినటువంటి సందర్భం. కేసీఆర్ ప్రభుత్వం పైన ఎంతో అసహనం ఉండి మాకేమీ పనులు అవుతలేవని చెప్పేసి కేసీఆర్ను గద్దె దించి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నటువంటి పైన మేము మాఫీ చేస్తామని చెప్పేసి మరి ప్రకటించిండ్రు. ఒకరు అయిపోయింది మేమేసేసినామని చెప్పినాడు ముఖ్యమంత్రి. ఇక్కడ గ్రామాలలో చూస్తే ఎంతో మందికి ఇంకా మరి రైతు రుణమాఫీ ఇంకా కాలేదు.
అంతేకాకుండా పేదలు ఎవరైతే ఉన్నారో మరి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోండి, మేము రాగానే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎన్నో గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులు ఉన్నారు. మీ అన్ని గ్రామాలలో మీరు ఎంతమంది అయితే ఉన్నారో మీ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా తమ్ముళ్ళారా? ఈరోజు ఇంట్లో పని చేసుకుంటా ఉన్నటువంటి ఆడబిడ్డలు ఇల్లు గడవడానికి ఎంతో కష్టపడి మరి వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారికి మేము రాగానే 2,500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఎంతోమంది తమ్ముళ్ళు ఉన్నారు. మీ ఇంట్లో మీ అమ్మకు కానీ మీ భార్యకు కానీ వస్తున్నాయా? 2,500 భార్యకు 2,500 రావాలా, తల్లికి 2,500 రావాలా, ఇంటికి 5,000 రావాలా? వస్తున్నాయా? వస్తున్నాయి కానీ నాకు చెప్పిన మీరు మాకు చెప్తలేరు, అబద్ధాలు చెప్తున్నారు. వస్తున్నాయా లేదా? ఆకలి అవుతుందా? మరి జనతా పార్టీ మోదీని వెంటున్నారు. మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఈ రోజు ప్రజలతో చీపు కొట్టించుకుంటున్నారు. కావున మేమందరం కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలు, ఎలక్షన్లలో మీరు చెప్పినటువంటి మాటలు మరి వెంటనే అమలు పరచాలి, ప్రజలకు మరి న్యాయం చేయాలని కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ ఏర్పడ్డ అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దేవారెడ్డి తెలిపారు. సంవత్సర కాలంలో అనేక పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. ఎరిగట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గ్రామ రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంలో భాగంగా మండల అధ్యక్షుడు సోమదేవారెడ్డి ఆడెం గంగాప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని మాని ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని హితవు పలికారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వల్ల గత ప్రభుత్వం అవినీతికి అలవాటు పడినట్టు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎరిగట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆడెం గంగాప్రసాద్, మాజీ సర్పంచ్ కోటగిరి రామగౌడ్, మాజీ సర్పంచ్ తుమ్మల ప్రభాకర్, గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల అశోక్, చెన్ను గురువయ్య, ఖ్యాతం మధు, బెజ్జరం శ్రీనివాస్, ఖ్యాతం నవీన్, సుదర్శన్, బెజ్జరం భానుచందర్, గడ్డం రాము, గుమ్మిర్యాల సంజీవ్, శాంసన్, నర్సయ్య, లాల్ సింగ్, రాంపల్లి గంగాధర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ భోజన్న, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. రెడ్డి గారికి పాలాభిషేకం జరపడం జరిగింది. ఈ గడిచిన ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో రైతులకు గాని, సామాన్య ప్రజలకు గాని, మరి బడుగు బలహీన వర్గాలకు గాని మేలు చేసే ప్రక్రియలో భాగంగానే పాలన సాగిస్తూ ఉన్నది. ఈ పాలనని ఓర్చుకోలేని ఏదైతే కేసీఆర్ వాళ్ళ టీం అయితే ఉన్నదో, కల్వకుంట్ల రాజ్యాంగం రచించినటువంటి ఏదైతే ఆ ముఠా ఉన్నదో కాంగ్రెస్ పైన కానీ, రేవంత్ రెడ్డి పైన కానీ అనేక విమర్శలు, అనేకమైన అబద్ధపు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి మాజీ మంత్రివర్యులు ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని బాల్కొండ కాన్స్టిట్యున్సీని మరి రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసుకుని ఈ రోజు నీతులు చెప్తా ఉన్నాడు. ఈ కాన్స్టిట్యున్సీ ఆయన గురించి ఏమనుకుంటుందో అందరికీ తెలుసు. ఆ విధమైనటువంటి ఒక క్షుద్ర రాజకీయాలు చేసేటటువంటి ఈ ఏదైతే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు తోడందించాలి, మంచి సలహాలు ఇవ్వాలి. కానీ ఆయన ఏదైతే మిషన్ భగీరథలో కానివ్వండి, ఆయన చేసినటువంటి మంత్రివర్గంలోనైతే ఏవైతే కుంభకోణాలు చేసిందో అదేవిధంగా ప్రతి ప్రభుత్వంలో జరుగుతాయని ఆయన ఒక అపోహపడుతూ ఉన్నాడు. ఖబర్దార్, మేము బాల్కొండ కాన్స్టిట్యున్సీ నుంచి, ఈ మండలం నుంచి, ఈ గ్రామం నుంచి మేము హెచ్చరించుతున్నాం. ఒకటే ఒక మాట ప్రశాంత్ రెడ్డి గారికి, మీరు మాటలు అదుపులో ఉంచుకోండి. మీరు అవాక్కులు చెవాక్కులు పలికితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి. త్వరలోనే నీ కుంభకోణాలు కూడా రేవంత్ రెడ్డి గారు బయట పెట్టేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. జాగ్రత్తగా ఉండండి అని మీకు ఇక్కడ ఈ మీడియా తరఫున ఖచ్చితంగా మేము ఏరేట్ల మండల కాంగ్రెస్ నుంచి మీకు హెచ్చరిస్తున్నామని చెప్తా ఉన్నాం. జై కాంగ్రెస్. మరి ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా తాళారాంపూర్ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విజయోత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఈ యొక్క సంవత్సర కాలంలో ఎన్నో ఏదైతే ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగంగా మరి మన ఉచిత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అయితేనేమి, మరి అదేవిధంగా మరి అటు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, అదేవిధంగా మరి రైతులకు 500 రూపాయల
బోనస్ అయితేనేమి, మరి అదేవిధంగా 21,000 కోట్ల రైతు రుణాలు అయితేనేమి, ఇట్లా ఈ విధంగా మరి అదేవిధంగా నా మహిళా తల్లులకు 500 రూపాయలకే మరి గ్యాస్ సిలిండర్ అయితేనేమి, మరి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితేనేమి, ఈ యొక్క 10 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి సంక్షేమ పథకాలు ఒక పక్క చూసుకుంటూ మరి అదేవిధంగా అభివృద్ధి పథాన ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ను ముందుకు తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా తాళరాంపూర్ గ్రామ రైతాంగం మరియు ప్రజల తరఫున మేము ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు తెలుపుతూ ఒకసారి ఆలోచన చేయాలా. ఏదైతే మరి గత 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏం చేసిందో ఒకసారి చేయాలా. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చినప్పటికీ 7 లక్షల కోట్ల అప్పుతో ఇస్తే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అటు ఒక పక్క వాళ్ళు చేసిన అప్పులకు మిక్కిలు పెడుతూ ఇటు ఒక పక్క సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిని చేస్తూ పోతుంటే మరి విమర్శిస్తూ ఉన్నారు. చాలా నవ్వుస్తూ ఉంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. మీకు చాదైతే సలహాలు ఇవ్వండి కానీ అనవసరం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాభిప్రాయ సమగ్ర నివేదిక సమర్పిస్తాం. బీసీ రిజర్వేషన్ల విజ్ఞాపనల స్వీకరణ చేపట్టిన చైర్మన్ వెంకటేశ్వరరావు. అవినీతిని అరికట్టే బాధ్యత అందరిది. ఏసీబీ వారోత్సవాలను ప్రారంభించిన ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ. ప్రాణం తీసుకునేందుకు పరాచకాలు. రైలుకు బండి మీద ఎదురెళ్లిన యువకుడు, దేహశుద్ధి చేసిన పైలట్లు. బుడిబుడి మాటలు తప్పుటడుగులు. 3 ఏళ్ల ప్రాయంలోనే 3 రికార్డులు. హైదరాబాద్ హైటెన్షన్. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోందన్న ఎమ్మెల్సీ కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.